అందరికి నమస్తే. ప్రతిపక్ష పార్టీలు అన్నట్టే ఉంది, అధికార పార్టీ వాళ్ళు చేసినట్టే ఉంది. రౌడీల ఫ్యామిలీ ఇది. వీళ్ళు ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు ఎమ్మెల్యే గెలిస్తే ఏంది పరిస్థితి? అసలు ఈ రౌడీ షీట్ ఫ్యామిలీకి ఎట్లా టికెట్ ఇచ్చిండ్రు? ఇట్లాంటివన్నీ చాలా 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 ఇప్పుడు ఎలక్షన్లో జూబ్లీహిల్స్లో బాగా జరుగుతున్న చర్చ ఈ రౌడీ చుట్టే తిరుగుతుంది. ఇక దీనికి తక్కువ కాంగ్రెస్ స్ట్రాటజిక్ మిస్టేక్ కూడా ఉంది. కొంతమంది యూట్యూబర్స్ పిలిపించుకొని నవీన్ను రౌడీ షీట్ అంటున్నారు, మీరేమంటారు? వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నిజంగా నవీన్ రౌడీ షీటర్ కాదు, వాళ్ళ ఫాదర్ రౌడీ షీటర్, వాళ్ళ కాక రౌడీ షీటర్. కానీ రౌడీ షీటర్ ఫ్యామిలీ అని చెప్తున్నారు అందుకే. కానీ ఇప్పుడు ఏకంగా నవీనే రంగంలో దిగిండు, అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి. ఆయన ఏమంటాడు, మీరే విందురు, వీళ్ళ మీద విమర్శిస్తే టీఆర్ఎస్ లీడర్లు అంట ఇల్లు కూడా చూడరంట, ఇంకా ఇంటికి కూడా పోరంట వాళ్ళు. మొదలే ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది, ఆ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకోవాలి. కానీ అదుపు తప్పి మాట్లాడుతున్నారు. అవతల ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ప్రత్యర్థులు 1,00,000 వ్యవహారాలతో రెచ్చగొడతారు. మీరు దాన్ని ఎస్టాబ్లిష్ కావద్దు కదా. కానీ నవీన్ మాట్లాడిన మాటలు, నవీన్ యాదవ్ మా క్యాండిడేట్ మాట్లాడిన మాటలు అయితే అందరూ చూస్తున్నారు. ఏంది పరిస్థితి? జూబ్లీహిల్స్లో మొదలే కొద్దిగా భయానకమైన వాతావరణం ఉంటుంది. నేను ఆ రోజు చెప్పలేదా, ఓటు చోరీ గురించి ఒక ఇంటికి పోతేనే మీడియా వాళ్ళే చాలా భయపడుకుంటూ వచ్చారు అక్కడికి. మరి అట్లాంటి భయానకమైన వాతావరణం ఉన్నప్పుడు మనకు మీరు ఇల్లు చూడరు, ఇంకా మీకు నూకలు లేవు, ఇంటి మీద మీకు ఈ రోజున నూకలు లేవు, మీరు సూర్యుని చూడరు అంటే ఇది సినిమా వ్యవహారం కాదు కదా. ఇదంతా కథ వేరు. ఎనీవే అన్నీ మాట్లాడదాం, అన్నీ చూద్దాం. ఒకసారి మీరు వీడియో కూడా చూడండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఆయన ఏమన్నా వినండి. టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా, మీ గల్లీలు దాటారు, మీ ఇల్లు చూడరు. అది బీఆర్ఎస్ లీడర్లకు ఇచ్చిన వార్నింగ్. అది ప్రత్యర్థులు ఇంకా బీజేపీలు స్ట్రాంగ్గా లేరు కాబట్టి బీజేపీలు వదిలిస్తున్నారు, లేకపోతే బీజేపీలో కూడా ఇస్తారు వార్నింగ్. ఒక క్యాండిడేటే మీరు ఇల్లు చూడరు, మీరు ఇంటికి పోరు, మీ బాసులు కూడా ఇంటికి పోరు. బాసులు అంటే కేటీఆర్, ఇంకెవరిని వస్తే వాళ్ళు, హరీష్ రావు, ఇంకెవరిని వస్తే వాళ్ళు. ఒక అభ్యర్థి అట్లా మాట్లాడొచ్చా? దాని అర్థం ఏమని అర్థం చేసుకోవాలి? ఒక అభ్యర్థి మీరు ఇంటికి పోరు, నేను లోకల్ అంటే అక్కడ లోకల్ ఓట్లు చాలా తక్కువ ఉంటాయి. ఆ విషయం తెలియదేమో వీళ్ళకు. జూబ్లీహిల్స్లో లోకల్ ఓట్లు ఎట్లుంటాయి? ఓ 30% ఉండగలవా? 20% ఉంటాయా? అంతా బతకని కూర్చున్న వాళ్ళే చాలా మంది ఉంటారు. సినిమా వాళ్ళంతా బతకని కూర్చున్న వాళ్ళే. అక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా బతకని కూర్చున్న వాళ్ళే. జూబ్లీహిల్స్ నా ఇల్లు అనొచ్చు, తప్పేం లేదు దానిలో. ఎందుకంటే ఆయన ఉండేది ఆయనే కాబట్టి ఆయన ఇల్లు అయితే ఓకే, ఇంట్లో కూర్చోవచ్చు, ఆయన ఇంట్లో ఆయన కూర్చోవచ్చు. కానీ ఇంటికి పోరు, ఇది వార్నింగ్. ఇది అసలు దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. వీళ్ళు అనవసరంగా ఇరుక్కపోవడం అంటారు దీన్ని. ఇదంతా రేవంత్ రెడ్డి స్టైల్. ఇది రేవంత్ రెడ్డి నడుస్తలేదు రాష్ట్రంలో, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. రేవంత్ రెడ్డి ఆ ఇజాలని పోయినాయి. ఇప్పుడు ఇంకా గుండాయిజం చేస్తామంటే ప్రస్తుతం నడవది. కానీ ఇంటికి పోరు అంటే దాన్ని చంపుతామని అర్థం. ఇప్పుడు జూబ్లీహిల్స్ క్యాండిడేట్ ప్రత్యర్థులను చంపుతామంటే అది ఎలక్షన్ చేయాలని ఉందా, ఎలక్షన్ చేయకూడదని ఉందా? అది దీని మీద కంప్లైంట్ చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు. నిజంగా కూడా ఇది కరెక్ట్ కాదు. అయితే దీనికి ముందు ఒకటి జరిగిందని చెప్తారు వాళ్ళు. పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఆయన పోతా ఉంటాడు. పోతుంటే కాంగ్రెస్ ప్రచార రథం ఉంటుంది. మరి ఆడ ఏం జరిగిందో గొడవ కానీ ఒక వీడియో మాత్రం బయటకు వచ్చింది. ఈ అగ్గిపుల్ల గీసి అంటు పెడతా అన్నట్టుగా ఉంది అని దాని అర్థం. ఆయన క్యాండిడేట్ కాదు. ఆయన అట్లా అనడం వల్ల బీఆర్ఎస్కి వచ్చిన నష్టమేం లేదు. బీఆర్ఎస్లో ఎవరైనా ఇంపార్టెంట్ లీడర్ అట్లా మాట్లాడితే, బీఆర్ఎస్ క్యాండిడేట్ అట్లా మాట్లాడితే, అట్లా వ్యవహరిస్తే అది బీఆర్ఎస్ నష్టం వస్తుంది. కానీ ఒక కాంగ్రెస్ క్యాండిడేటే నిజంగా తెలుసా, కాంగ్రెస్లో ఎవరు చెప్పేతో లేడు, వినతో లేడు. క్యాండిడేటే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరే కొద్దిగా ఒకటి. ఇంకా రేవంత్ రెడ్డి నమ్ముకుంటే గోదావరి ఈదినట్టే అవుతుంది. ఇక మిగతా మంత్రులు ఎవరు సపోర్ట్ చేస్తట్లేరు, ఎవరు మాట్లాడతట్లేరు, మాకెందుకు ఇది అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. చూస్తే నవీన్ యాదవ్ ఏమో రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి ఇట్లా మాట్లాడడంతోన ఆత్మవిశ్వాసం, గెలుస్తామన్న విశ్వాసం లేదు, ఆందోళన, అసహనం, నిరాశ, ఇవన్నీ కూడా ప్రత్యర్థులకు దొరికే ఒక ఆయుధం. వాళ్ళు రెచ్చిపోకుండా ప్రశాంతంగా ప్రచారం చేసుకోవాలి. ఇంకా అధికార పార్టీ వాళ్ళ మీద రాళ్ళు పడతాయి, ముళ్ళు పడతాయి, కట్టెలు పడతాయి, అన్నీ పడతాయి. దాన్ని భరించాలి. కానీ ఈ అదే భయానకమైన ప్రజల్లో ఒక భయానకమైన వాతావరణం సృష్టిస్తే ఓటు పడవు. ఓటర్లను ప్రభావితం చేయాలనే ప్రయత్నం కావచ్చు ఇది. కానీ జూబ్లీహిల్స్లో ఇట్లాంటి రాజకీయాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నారు బహుశా. ఇప్పుడు ఈ రౌడీ షీటర్ అనే వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్లో అదొక పెద్ద మెయిన్ ఎజెండా అయిపోయింది, ఎలక్షన్ ఎజెండా. వీళ్ళు మాట్లాడడం కూడా అట్లే కనిపిస్తుంది. దీనిలో హింస ప్రేరేపించడం, బెదిరించే వ్యాఖ్యలు, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కూడా వస్తుంది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కూడా
వస్తుంది, ఒక అభ్యర్థి మాట్లాడుతున్నాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ అసలు ఫిర్యాదు చేయకపోయినా సుమోటోగా కూడా కేసు స్వీకరించవచ్చు. కేసు స్వీకరించి వచ్చి రేపు నుంచి నవీన్ యాదవ్ ప్రచారం చేయొద్దని ఒక మాట అన్నదనుకో, లేకపోతే దీని మీద ఆంక్షలు విధించిందనుకో బలైపోవాల్సి వస్తుంది. ఇదంతా ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి, ఐపీసీ 506లో ఉంటుంది. ఇక నాయకుల నిజ స్వభావం ఏందో ప్రజలకు ఇట్లాంటి సందర్భంలోనే అర్థమవుతుంది. ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు నవీన్ యాదవ్ గురించి ఏమని అర్థం చేసుకోవాలి అంటే, ఇది ఇప్పుడే ఇట్లా ఉంది కేసు, ముందరకు పోతే ఇంకా దారుణంగా ఉంటుంది, ఇది ఇంతే కేసు అని అనుకోవాలనా? ఇది జనాల్లో కూడా ఒక నైతిక సిచ్యువేషన్ ఏంది అంటే, ఈ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈరోజు ఎవరో ఓ మాట అనడానో లేకపోతే ఎవరో ఇష్టం ఇట్లా మాట్లాడు, రేపు నాడు ఎవరో ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేయలేదని అంటారు, అప్పుడు పోయి చంపేస్తారా పోయా నన్ను? రేపు నాడు ఇంకోటి ఏదో చేస్తారు, రేపు నాడు నవీన్ యాదవ్ పోతుంటే జనమంతా వచ్చి మాకు రేషన్ కార్డు రాలేదని చెప్పేసి ధర్నా చేస్తారు, తొక్కుంటూ పోతారు వాళ్ళను. ఇది కాదు కదా ప్రజాస్వామ్యంలో, ఇది కాదు కోరుకుంటున్నది. ప్రజాస్వామ్యంలో ఇది నడవదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు కౌంటర్ ఇస్తే మీరు కౌంటర్ ఇవ్వండి, వాళ్ళు ఏమన్నా మీకు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి, పలానా ఆయన ఇట్లా అంటున్నాడు అని. అంతేగాని ఇట్లా మాట్లాడడం ద్వారా ఇది ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థిని చంపేస్తాడేమో, లేకపోతే ప్రత్యర్థినిగా చంపుతామంటున్నది. ప్రత్యర్థిని చంపుతాం అన్నప్పుడు ఇంకా జనాలను కూడా అదే యాంగిల్ వస్తుంది. ఇక ప్రత్యర్థులకు వేరు, జనాలకు వేరేం రాదు. ఎవరు మాట్లాడినా, ఎవరు క్వశ్చన్ చేసినా ఇవి బెదిరింపు రాజకీయాలకు అడ్రస్. ఇది బెదిరింపు రాజకీయాలు, నైతిక పతనం, ప్రజాస్వామ్యం అనే దాని మీద గౌరవం లేని వ్యక్తులు ఇట్లా మాట్లాడతారు. ఇది కాంగ్రెస్కు పెద్ద దెబ్బ. ఇది ఒక అభ్యర్థి ఇట్లా మాట్లాడడం, కనీసం దానికి ఒక రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి వీళ్ళు. లేకపోతే ఇది చాలా సీరియస్ ఇష్యూ, అంత ఈజీగా తీసుకోరు జనం ఇట్లాంటి దానని. అందరూ కట్టెలు పట్టుకొని, అందరు రౌడీ షీటర్లు, అందరు రౌడీలు ఉండరు కాన్స్టిట్యున్సీలో. ఇట్లాంటి రౌడీజాన్ని కొంతమంది ఆస్వాదిస్తారేమో, కానీ 90% పీపుల్, మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, తర్వాత ఇట్లాంటి దానిలను కోరుకోని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ దీన్ని స్వీకరించారు కదా. ఒక అభ్యర్థి ఇట్లా మాట్లాడుతున్నా అంటే రేపు అన్నట్టు ఏంద్రాబాయ్ పరిస్థితి అని ఆలోచిస్తారు ఎవరైనా కూడా. ఎనీవే నవీన్ యాదవ్ చేసిన కామెంట్ మేము ప్రత్యర్థులను చంపేస్తామన్నట్టుగా అర్థం వచ్చింది, అదే అర్థం వస్తుంది. మీరు ఇంటికి పోరు అంటే దాని అర్థం ఏంది? ఇంకా ప్రత్యర్థులందరినీ చంపేస్తున్నట్టే రేపు జనాల మీద కూడా ఇట్లే వస్తారనే అర్థం వస్తుంది దానికి. ఇది ఒక కాంగ్రెస్కు పెద్ద డ్యామేజ్ వర్డ్ ఇది. దాన్ని అట్లా ఎవరు సరి చేసుకుంటారో కానీ ఒక ప్రత్యర్థి అట్లా మాట్లాడకూడదు. ఒక అభ్యర్థి కదా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, అవసరమైతే ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వండి, వాళ్ళు మితి మీరితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్, చాలా మార్గాలు ఉంటాయి. కంట్రోల్నెస్ లేకపోవడం, ఇక్కడ ఓడిపోతామన్న భయం కూడా ఉందని ప్రత్యర్థులు ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఓడిపోతామన్న భయంతో మాట్లాడుతున్నారు, అంత గందరగోళంలో మాట్లాడుతున్నారు. ఇది సొంత పార్టీ క్యాడర్ను కూడా గందరగోళం చేస్తుంది. సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈయన ఇట్లా మాట్లాడుతున్నారంటే రేపు నాడు కథ ఏందో అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్, ఇది బ్యాడ్ ఇండికేషన్ కాంగ్రెస్ పార్టీకి. మొదలై సిచ్యువేషన్ బాగాలేదు. సర్వేలు అంతా కూడా కాంగ్రెస్ ఎక్కువ వెనుక కనిపిస్తుంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్తో ఇంకా వెనుకపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నిజ స్వభావం కూడా కాదు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఇట్లా మాట్లాడరు. ఓట్లప్పుడు బాబు అని ఓట్లాడుకోవాల్సిందే తప్ప బెదిరిస్తే ఓట్లు పడవు. ఇదంతా జనాల్లో డిఫరెంట్ చర్చ జరిగే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.